కొనుక్కునే యొక్క పెట్రోల్ మీద 30 రూపాయలు కేంద్రానికి ట్యాక్స్ కడుతున్నాం, 30 రూపాయలు రాష్ట్రానికి కడుతున్నాం. వాడు ఎక్సైజ్ సుంకం అని తీసుకుంటాడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ అని తీసుకుంటారు. మేము ఎందుకు కట్టాలరా? పేదవాడు కూడా వాడు పెట్రోల్ పోయించుకుంటే వాడు కూడా కడుతుండు కదా, మేము ఎందుకు కట్టాలి? చెప్పులు బట్టలు కాంగ్రెస్ వాడు యొక్క జిఎస్టీ వేయలే, పాలు పెరుగు వీటి మీద వేయలే. ఎందుకంటే ఎసెన్షియల్ కమాడిటీస్ పేదోడు కట్టుకునే స్థాయిలో లేడని. దాని మీద కూడా ట్యాక్స్ తీసుకోబడుతుంది. ఒక టీవీ కొనుక్కుంటే, ఒక 10,000 ఫ్రిడ్జ్ కొనుక్కుంటే అలా 3,000 నీకే కట్టబడుతుంది ట్యాక్స్, జిఎస్టీ. మేము ఎందుకు కట్టాలి? మాకేమో అవసరం? మా కోసం పనిచేయని ప్రభుత్వం నీ జీతం, పోలీసు జీతం చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళి, మోడీ జేబులోకి వెళ్ళి మేమెందుకు కడతాం? మేము కట్టిన పైసలే ట్యాక్స్లే కదా అవి. మేము ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదని మా మీద ఐటీ దాడులు చేస్తున్నావు కదా. మేమందరం పనిచేసి పొద్దుగాలంతా పనిచేసి మేము వచ్చిన 4 పైసలకి వెళ్ళి అలా ఖర్చులు పోగా ఆ వచ్చిన 4 పైసలకి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటే వాటి మీదనే కదా నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నావు.